అర్థమైపోతూ ఉంటుంది. మనం ఇప్పుడు యూక్లిడ్ ఆల్గారిథం థీరం యొక్క a = bq + r అనేటటువంటి దాన్ని సాటిస్ఫై చేస్తుందా చేయడం లేదా అన్నటువంటి అంశాన్ని గురించి డూ దిస్ ప్రాబ్లంలో మనం చేద్దాం. ఇప్పుడు చేస్తున్నాను చూడండి. డూ దిస్ ఫస్ట్ ప్రాబ్లం. ఇక్కడ యూక్లిడ్ డివిజన్ ఆల్గారిథం థీరం గురించి తెలుసుకున్నాం. ఆ యూక్లిడ్ డివిజన్ ఆల్గారిథం థీరంలో a = bq + r అనేటటువంటి అంశాన్ని గురించి తెలుసుకున్నాం. ఆ అంశాన్ని ప్రతి పాజిటివ్ ఇంటీజర్ అనేది సాటిస్ఫై చేస్తుంది అని ఖచ్చితంగా వారు ఇచ్చారు. యూక్లిడ్ డివిజన్ ఆల్గారిథంలో ఖచ్చితంగా a = bq + r ను ఖచ్చితంగా ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అనేది సాటిస్ఫై చేస్తుంది అని ఇచ్చాడు. అది వాస్తవమా కాదా ఫైండ్ అవుట్ చేయడం కోసం ఒక ప్రాబ్లం అనేది మనకి ఇక్కడ ఇచ్చాడు. డూ దిస్ లో a = 13 b = 3 అని ఇచ్చాడు. a = 13 అంటే 13 మనం ఇక్కడ తీసేసుకొని b = 3 అంటే 3ని ఇక్కడ తీసేసుకున్నాం. 3 4 12. ఇక్కడ రిమైండర్ ఏమొచ్చేస్తుంది 1 వచ్చేస్తుంది. మనం ఆల్రెడీ ఏమని తెలుసుకున్నాము, ఏను మనం బీతో డివైడ్ చేస్తే ఇక్కడ క్యూ అనేటటువంటి కోషంట్ అనేది వస్తుంది, ఇక్కడ రిమైండర్ ఆర్ అనేది వచ్చేస్తుంది అని తెలుసుకున్నాం. రిమైండర్ ఆర్ అనేది a = b × q + r అనేది మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఇక్కడ కూడా మనకు ఇది ఇచ్చినమాట. ఇక్కడ ఏమైపోతుంది 13 = 3 × 4 + 1. ఓకేనా. 13 = 3 × 4 3 4 12 + 1. 13 = 13 అంటే a = bq + r ను ఇది ఏమైపోతుంది సాటిస్ఫై చేస్తుంది. ఓకేనా. a = 13 and b = 3 satisfy the a = bq + r. ఓకేనా. దీని ఏమన్నా రాస్తాం మనం a = 13 b = 3 satisfying the a = bq + r అంటే a అనేది bq + r కు ఈక్వల్ అవుతుంది అనేది ఇక్కడ మనకి ఇచ్చినటువంటి థీరం. ఇక్కడ 13 = 3 × 4 + 1. 13 = 3 × 4 3 4 12 + 1. 13 = 13 అంటే ఈ బోత్ ఆర్ ఈక్వల్. a అనేది LHS అనేది RHS కు ఈక్వల్ అయింది కాబట్టి a = 13 b = 3 satisfying the a = bq + r. Okay, is it clear? One more example I will